ఎస్, లాస్ట్ టైం 155 స్థానాలతో వాళ్ళకి ఘన మెజార్టీ ఇచ్చారు. ఈసారి కూటమికి కూడా 163 స్థానాలతో ఘన విజయం, దాదాపు 8 స్థానాలు మనం ఇప్పుడు సార్ ఇప్పుడు నేనేమంటున్నా, ఒక రబ్బర్ బాల్ మనం గోడ కొడితే మనం ఎంత స్పీడ్ కొడతామో దానికి డబుల్ స్పీడ్ రిటర్న్ అవుతుంది. ఎస్, ప్రజల్లో కూడా ఆ టైప్ రెవల్యూషన్ వచ్చింది అంటున్నా. ఎస్ సార్. ప్రజల్లో మెయిన్ ఏంటి, వాళ్ళు కోరుకున్నది అభివృద్ధి, విద్య, వైద్యము, తర్వాత వాళ్ళకు ఉద్యోగరీత్యా ఏదో ఎంప్లాయ్మెంట్. తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు ప్రవేశపెట్టారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటికే ఆయన పెన్షన్లు ఇవ్వటం కానీ చాలా పనులు చేశాడు కదా సార్. ఏని ప్రభావం చూపించలేకపోయా సార్? ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్, రెండుగా ఆలోచించాలి. మొట్టమొదటిగా ఆ రాష్ట్రము కొత్తగా పుట్టినటువంటి, తల్లి కడుపులో పుట్టినటువంటి కొత్త రాష్ట్రంగా ఉంది. ఓకే, అక్కడ అభివృద్ధి అనేది నిల్లు, మీకు రెవెన్యూ ఇన్కమ్ ఉండదు. కంప్లీట్ తెలంగాణ నుండి విభజన వచ్చినాక, ఏదైతే మనకు తెలంగాణ ఆంధ్ర 2014 విభజన వచ్చినాక అక్కడ అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ సార్. ఓకే, ఇప్పుడు మనం ఏదన్నా మన ప్రాంతంలో వెళ్ళి ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు చుట్టుముట్ట ఎక్కడైతే మంచి ప్రాంతం ఉందో అక్కడే ఇల్లు కట్టుకుంటాం కదా సార్, అడవిలో అయితే కట్టుకోం కదా. అదే మాదిరిగా అక్కడ అభివృద్ధిని లోచుకునే పరిస్థితి, అభివృద్ధి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంత ఫస్ట్ 2014 కూడా బాబు గారికి అవకాశం ఇచ్చారు. అయితే బాబు గారికి అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎందుకు పట్టం పెట్టారు అంటే, ఈయన ఒక రంగుల ప్రపంచము, అరిచేతిలో వైకుంఠం ప్రజలకు చూపించడం జరిగింది. 8, 9 అవేమో రత్నాలు ఏందో చూపించాగా సార్, నవరత్నాలు. ఈ నవరత్నాలు చూసి ప్రజలందరూ కూడా భ్రమపడిపోయి ఇదేం అవుతుందని ఆశించినారు. కానీ అదే ప్రజలు ఏమనుకున్నారంటే, మేము కష్టం చేసుకుని బ్రతకగలము, కానీ మా రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఎన్ని రోజులు